దేవుడు నాకు చూపించిన వాక్య భాగాలు ఏమిటంటే, బైబిల్లో క్రైస్తవులమైన మనకు యేసు ప్రభుని నమ్ముకొని మన పాపాలు ఒప్పుకొని పాపాలు విడిచిపెట్టి ప్రభుని మన హృదయంలో చేర్చుకొని ఆ ప్రభు కొరకు ఒక ప్రత్యేకించబడిన ప్రజలుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం కనుక మనకు దేవుడు నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను మరలా వచ్చి నాతో కూడా ఉండులాగన మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను అన్నాడు. అంటే మనమందరము మన నిరీక్షణ ఏమిటంటే మనము ప్రభు బిడ్డలం కాబట్టి ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ మనం ఉంటాం, పరలోకంలో ఉంటాం అనేది మన యొక్క నిరీక్షణ. అయితే ఆ పరలోక రాజ్యంలో మనకు కొన్ని కిరీటాలు కూడా ఉన్నాయి, ఇవ్వబడతాయి అనే సంగతి మనందరికీ తెలిసిందే. అది వాటిలో కొన్ని నేను ఈ సమయంలో మీ గమనానికి తీసుకొద్దామని ఆశపడుతున్నాను. మొదటిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 25వ వచనం. మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకును మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకును మితముగా ఉన్నాను. కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తు వాడను కాను, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటలేదు. కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడనైపోదునేమోనని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగంలో క్రైస్తవ జీవితంలో మనమందరము ఒక పందెములో ఉన్నట్టుగా, బహుమానం పొందడానికి ఒక పందెములో ఉన్నట్టుగా చెప్పాడు. అయితే ఆ పందెములో పోరాడు ప్రతివాడు ఎలా ఉండాలో 25వ వచనంలో చెప్తున్నాడు. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయముల యందు మితముగా ఉండును అన్నాడు. కాబట్టి దేవుని బిడలమైన మనము అన్నీ ఇంకా అక్కడ ఫలానా అనే మాట, ఆ మాట లేదు. అన్ని విషయముల యందు మితముగా ఉండును అన్నాడు. కాబట్టి మనము ఈ లోకంలో మరి ప్రపంచంలో మరి మనం జీవిస్తున్న కాలంలో మరి మన సెల్ ఫోన్లోనే ప్రపంచం అంతా మనకి కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏది కావాలంటే అది మన అరచేతిలోనే ఉంటుంది. మరో వ్యక్తికి తెలియకుండా ప్రపంచంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఏమున్నదో అంతా చూసే ఒక మరి అవకాశం మరి సైన్స్ మనకు కల్పించింది అనుకోవాలా, లేకపోతే మనము అలా డెవలప్ అయ్యామా, అది అలా ఉందన్నమాట పరిస్థితి. కాబట్టి ప్రపంచమంతా మన అరచేతిలో ఉన్నది. 24 గంటలు ఏకాంతంగా మనము ఆ ప్రపంచాన్నంతా చూసుకుని మన సమయాన్ని మనము దానికోసం వెచ్చించుకునేటటువంటి పరిస్థితులు ఈనాడు వచ్చాయి. కాబట్టి మరి మనము చాలామంది ఈ రోజుల్లో సెల్ ఫోన్ ఎక్కువ చూస్తూ ఉన్నారు. సెల్ ఫోన్లో వచ్చే కార్యక్రమాలు, అందులో ఉండే అనేక విషయాలను ఎక్కువ చూడడంలో సమయాన్ని గడుపుతున్నారు అనే ఒక అపవాదనాల దాన్ని వాస్తవమే, అది కనిపిస్తూ ఉంది ఈ రోజుల్లో. కాబట్టి మనము మితముగా ఉండాలి. పందెములో పోరాడేవాడంటే, ఉదాహరణకి పరుగు పందెములో పోరాడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఆ పరుగు పందెములో పోరాడేవాళ్ళు ఆహార విషయంలో మితంగా ఉండాలి. అలాగే మరి ఏదైనా సరే ఒక ఆటల పోటీలో మరి ఏదైనా చేయనప్పుడు ఫలానది నీ పంద్యానికి నీవు పాల్గొంటున్నటువంటి, నీవు ఎదుర్కొంటున్నటువంటి ఈ యొక్క పందెములో ఫలానా వస్తువు, ఫలానా ఆహారము నువ్వు తినకూడదు, ఫలానా దగ్గరికి వెళ్ళకూడదు అంటే మనము దాని విషయంలో మన కెరీర్ అక్కడ ముఖ్యం. నా కెరీర్ దెబ్బతింటుంది కాబట్టి నేను ఫలాంది తినటం లేదు, ఫలాంది మానుకుంటున్నాను
అనేటటువంటి ఒక మాట మనకి వినిపిస్తుంది ప్రస్తుతం ప్రపంచంలో. కాబట్టి మనము అన్ని విషయములలో మితముగా ఉండాలి. సెల్ ఫోను మనం మితముగా చూస్తామా? వార్తలకే పరిమితం అవుతామా? ఏవో కొన్ని కార్యక్రమాలు, కొన్ని ఏదో డిబేట్స్కి పరిమితం అవుతామా? లేకపోతే కొన్ని ఉపన్యాసాలు ఉంటాయి కొంచెం వర్త్ హీరింగ్, వినదగినటువంటివి, అట్లాంటివి వినడానికే పరిమితం అవుతామా? ఎలా మనం పరిమితం అవుతాం తెలియదు మనకి అది లేదు ఇది లేదు ఏం లేదు. మొత్తం మనము చూసే పనిలో మన సమయాన్ని, పెద్దలు లేదు, చిన్నలు లేదు, వృద్ధులు లేదు, అందరూ అన్ని కార్యక్రమాలు. రిటైర్డ్ అయిన వాళ్ళకి ఇంకా ఎక్కువ అవకాశం. కళ్ళు నొప్పులు పుడతాయని, లేకపోతే అలసిపోయి ఒకవేళ మానేస్తారేమో కానీ, లేకపోతే వాళ్ళకి బోల్డంత అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇక యవనస్తులు మరి వాళ్ళ కెరీర్ని బట్టి, చదువుని బట్టి మరి వాళ్ళు కొంత లిమిట్ చేసుకుంటారేమో. మొత్తానికి సెల్ ఫోన్లో వచ్చే కార్యక్రమాలు చూడడం అది ఏమనాలి, మానసిక ఉల్లాసాన్ని కలుగజేస్తుంది అనుకోవాలా, ఆనందాన్ని కలుగజేస్తుంది అనుకోవాలా, మరి ఏమో అందులో కొంత మనం ఆనందాన్ని పొందుతున్నట్టుగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. కాబట్టి మనము అక్షయమగు కిరీటము అక్షయము అంటే క్షయము కాని కిరీటం, నశించనిది, నిరంతరము ఉండేటటువంటి కిరీటం దేవుడు మనకి వాగ్దానం చేశాడు ఆయన బిడ్డలకు. కాబట్టి మనము ఆ కిరీటాన్ని మనం పొందదలుచుకుంటే గనక మనము మితముగా ఉండాలి. లోకస్తులైతే చూడండి, ఇక్కడ చెప్పాడు, మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయం మితముగా ఉండును, వారు క్షయమగు కిరీటమును పొందుటకు. ఎవరు వారు? లోకములో ఉండేవాళ్ళు. పరుగు పందెములో, ఇంకా ఆయా క్రీడల్లో, లేకపోతే ఆయా రంగాల్లో పోటీ పడతా ఉండే వాళ్ళందరూ కూడా వారు క్షయమగు కిరీటమును పొందుటకు. వాళ్ళకి ఒక కిరీటం వస్తుంది వాళ్ళకు కూడా. అది నశించిపోయే కిరీటం, క్షయమైపోయే కిరీటం. బైబిల్ ప్రకారం మనం మాట్లాడుకుంటున్నాం. వాళ్ళు క్షయమగు కిరీటము పొందుటకు వాళ్ళు మితముగా ఉంటున్నారు, కంట్రోల్ చేసుకుంటున్నారు. మరి మనము కూడా, మనకు అక్షయమైన కిరీటం ఉన్నది. వాళ్ళకంటే ఎక్కువ మనము మితముగా ఉండవలసినటువంటి ఆవశ్యకత మనకున్నది. కాబట్టి ఒక్కోసారి మనకు ఇష్టమైనవి, ప్రేమైనవి మనము తినడం మానేస్తాము, స్థలాలకి వెళ్ళడం మానేస్తాము. ఎందుకంటే అది మరి నా కెరీర్కి అది ఆటంకంగా ఉంది, నా లక్ష్యం, నేను పెట్టుకున్న గురికి అది అభ్యంతరంగా ఉన్నది అని చెప్తుంటాం. కాబట్టి అలాగా మనము కూడా మరి అన్ని విషయములలో మితముగా ఉండాలి. అది ఏది అని నేను చెప్పలేను. అన్ని విషయములందు పరిశుద్ధాత్ముడు కొన్ని పదాలు ఉపయోగించేటప్పుడు మరి ఇక దానికి మనమే ఎవరి మట్టుకు వాళ్ళే మనకుండే పరిస్థితుల్లో ఏ విషయంలో నేను మితముగా ఉండాలి, చూసే విషయంలోనా, వినే విషయంలోనా, మాట్లాడే విషయంలోనా. చూసారా, ఒక్కొక్కళ్ళు మాటలకి లిమిట్లెస్గా మాట్లాడుతూ ఉంటారు, అపరిమితంగా. చాటర్ బాక్స్ అంటారు చూసారా, అట్లాగా ఉంటారు చాలామంది. అలాగా కొంతమంది ఉంటారు. మరి ఆ విధంగా మనము మన మాటలు తగ్గించుకోవాలో తెలియదు. మన మాటలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి కూడా ఒక్కోసారి ఉంటుంది. కాబట్టి ఏదో అన్ని విషయములు అన్నప్పుడు ఎవరి మట్టుకు వాళ్ళే మీ జీవితాల్లో మీకున్న పరిస్థితుల్లో, పరిధిల్లో మరి మీరు ఎక్కడ లిమిట్లెస్గా ఉన్నారు అనేది ఒక ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరత మనందరికీ ఉన్నది. కాబట్టి అన్ని విషయముల యందు మితముగా ఉంటాడు. పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములు మితముగా ఉంటారు. క్షయమగు కిరీటం కోసం అదంతా వాళ్ళ యొక్క త్యాగం అంతాను.
మనమైతే అక్షయమగు కిరీటము పొందుటకు మితముగా ఉంటాం. ఈ పత్రిక రాసేటప్పుడు ఈ కొరింథీ పట్టణంలో ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒలింపిక్ క్రీడలు లాంటివి అక్కడ జరుగుతూ ఉంటాయట. ఆ నేపథ్యాన్ని ఆయన మనసులో పెట్టుకొని అక్కడ అనేక రకాల క్రీడలు జరుగుతాయి. ప్రపంచంలోని అనేక ప్రదేశాల నుంచి అక్కడికి వచ్చి అందరూ పాల్గొంటుంటారు. పాల్గొని వాళ్ళు కిరీటాలు పొందుతారంట. ఇంతకీ వాళ్ళకేం బంగారు కిరీటాలు ఏమి కాదట, అదేదో ఒలివ ఆకులతో అల్లిన ఒక కిరీటం లాంటిది అన్నమాట. అది వాడిపోద్ది. అలాంటి కిరీటం మాత్రమే వాళ్ళకి ఇస్తారట. ఆ కిరీటం పొందడమే ఒక పెద్ద అచీవ్మెంట్గా వాళ్ళు భావిస్తారట. కాబట్టి క్షయమగు కిరీటం కోసం వాళ్ళు మరి అన్ని విషయాల్లో మితముగా ఉంటారు కదా. కాబట్టి మనము అక్షయమగు కిరీటం కొరకు మితముగా ఉన్నాం. కాబట్టి మనము మితముగా ఉండడంలో ఉద్దేశం ఏంటంటే మనము అక్షయమగు కిరీటం, దేవుని వాక్యంలో చెప్పిన మాటలన్నీ కూడా అక్షరార్థంగా అవి తూచా తప్పక నెరవేరేవిగా మనము నమ్ముతున్నాం. కాబట్టి క్షయమగు కిరీటము, అక్షయమగు కిరీటము. కాబట్టి మనము అక్షయ కిరీటాని కోసం ప్రయాసపడుతున్నాం, ఆశిస్తున్నాం, నిరీక్షణ కలిగి ఉన్నాం. కాబట్టి మనము ఎంతగా మన క్రైస్తవ జీవితంలో మనము మితముగా ఉండవలసిన ఆవశ్యకత ఉన్నదో ఒకసారి మనం పరిచయం. మన ఉద్యోగంలో, మన ఇంట్లో, మన స్నేహితులతో, ఇలాగా మనకి ఉన్న వివిధమైన రంగాల్లో ఉండే సందర్భాలలో మనము ఏ విధంగా వ్యవహరిస్తున్నాము అనేది మనము ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత అక్షయ కిరీటం అయిపోయింది కదా. అక్షయ కిరీటం అయిన తర్వాత మనకు అతిశయ కిరీటం ఉంది. తెస్సలోనికలకు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 19వ వచనము, ఎలయనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది, మన ప్రభు అయిన యేసు యొక్క రాకడ సమయమందు ఆయన ఎదుట మీరే కదా, నిత్యముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు అంటున్నాడు. కాబట్టి ఈ తెస్సలోనిక సంఘస్థులు పౌలు సేవా పరిచర్యలో ఆయన ద్వారా రక్షణ పొందిన వాళ్ళు అన్నమాట. అందుకనే 17వ వచనం నుండి మనం చూస్తే, సహోదరులారా, మేము శరీరమును బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనస్సును బట్టి మీ దగ్గరగా ఉండి మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఉంటేను కానీ సాతాను మమ్మను అభ్యంతరపరిచాను. ఎలయనగా మా నిరీక్షణ ఆనందమైన అతిశయ కిరీటమైన ఏది, మీరే కదా అని చెప్తున్నాడు. కాబట్టి మనము ప్రభు దగ్గరికి నడిపించిన వాళ్ళు, ప్రభువును నమ్ముకునేటట్టుగా ఎవరినైనా ప్రేరేపించడానికి దేవుడు మనల్ని ఒక సాధనంగా ఉపయోగించుకుంటే గనక మన ద్వారా రక్షణ పొందినవారు, లేక ప్రభువును తెలుసుకున్న వాళ్ళు, లేక ప్రభునందు బలపడిన వాళ్ళే మన అతిశయ కిరీటం అన్నమాట. మనకు చూసారా, చాలాసార్లు తల్లులమైన మనము మన పిల్లలు మనకంటే ఎక్కువ చదవడం, మనకంటే మంచి ఉద్యోగం చేయడం, అలాంటివి మనం చూసినప్పుడు అతిశయిస్తాం. మనం, నా కుమారుడండి, నా కుమార్తె ఇదిగో ఇలాగా MBBS చదివాడు, MS చేసి MD చేశాడు, IAS అయ్యాడు అనేది మనకు ఒక అతిశయం, పిల్లలు ఉన్నతి. కాబట్టి
మన అతిశయ కిరీటముగా మనం చెప్పుకుంటాం. శిష్యుల గురించి కూడా చెప్పుకుంటాం మనం. ఒక్కోసారి మన దగ్గర చదివిన పిల్లలు ఎవరైనా ఉన్నత స్థాయికి వెళితే వాళ్ళ గురించి కూడా మనము కూడా చెప్పుకుంటాం, అతిశయంగా చెప్పుకుంటాం. మరి అలాగైతే ఆత్మీయ జీవితంలో కూడా మనము చీకటిలో నుండి వెలుగులోకి, ఆశ్చర్యకరమైన ప్రభు వెలుగులోకి మనము వారు మళ్ళేటట్టుగా ఎంతమందిని మనం చేయగలిగాం? మనము రక్షణ పొంది ఎన్ని సంవత్సరాలు అయింది? ఇన్ని సంవత్సరాల కాలంలో మనము ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించాము? ఒక భక్తుడు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక భక్తుడు పాడతాడు, ప్రభా ఏ ముఖంబుతో నీ సన్నిధికి రమ్మంటావు? ఒక్క ఆత్మను కూడా నేను సంపాదించలేదు, ఏ ముఖంతో నేను చూశాను ప్రభువా? నీవైతే నా కోసం ఎంత త్యాగం చేశావు, నీ ప్రాణం పెట్టావు, నీ రక్తం ధారపోసావు. అట్టి నీ కోసం నేను నీ ప్రేమను సమర్థవంతంగా నా జీవితం ద్వారా కానీ నా మాటల ద్వారా కానీ నేను వివరించలేకపోయాను. ఏ ముఖంతో నీ దగ్గరికి వచ్చాను ప్రభువా అని ఆయన బాధపడుతూ ఆ కీర్తనలో అంటుంటాడు. కాబట్టి మరి మనం రక్షణ పొంది ఎంతకాలమైంది? మరి మన రక్షణ పొందిన ఒక 10 ఏళ్లలో, ఈ 10 ఏళ్లలో, 20 ఏళ్లలో, లేకపోతే 30 ఏళ్లలో మనం ఎన్ని ఆత్మలను ప్రభు దగ్గర నడిపించాం? ఎంతమంది ప్రభుని తెలుసుకునేటట్టుగా మనము చేయగలిగాము? ప్రసంగాలు కాదు అక్కడ ముఖ్యం. మనకి శిష్యుల్లో అంద్రియా అని ఒక శిష్యుడు ఉన్నాడు. అంద్రియా పేతురు తమ్ముడు. ఆయన పెద్ద ప్రసంగికుడేమి కాదు, కానీ చాలామందిని ప్రభు దగ్గరికి నడిపించాడు. బైబిల్లోనే ఉన్నాయి. ఆయన గురించి చాలా కొంచెం రాయబడింది. ఆ కొంచెంలో కొంతమందిని ప్రభు దగ్గరికి తీసుకొస్తాడు ఆయన, కొత్త వాళ్ళని. కాబట్టి అలాగా మనము కొత్త వాళ్ళకి మరి ఏం చేస్తామో మనకు తెలియదు. మన యొక్క జీవితం, మన నడవడిక, మన పద్ధతి, మన ప్రేమ, మన ఆప్యాయత, దేని ద్వారా మనము వాళ్ళని ప్రభు వైపు ఆకర్షించగలుగుతామో తెలీదు, నాకు తెలియదు. మొత్తానికి మనము కొంతమంది భార్యలు భర్తలను ప్రభువులోకి తీసుకొచ్చుకోగలుగుతారు. ఆయన దేవుని ఎరగడు, కానీ ఆ భార్య యొక్క యోగ్యమైన మంచి నడవడిక వలన. అందుకని బైబిల్లో ఉంది, 1 పేతురు 3వ అధ్యాయంలో ఒక భార్య ఏ విధంగా తన యోగ్యమైన మంచి నడవడిక వలన భర్తను ప్రభు నడిపించుకోగలుగుతాదో అనేది. అంటే ఆమె నువ్వు సువార్త చెప్పొద్దు, సువార్త ఏం చెప్పొద్దు, యోగ్యమైన మంచి నడవడిక వలననే నీవు నీ భర్తను రక్షించుకోవచ్చు. అలాగే భర్తలు కూడా భార్యలను ప్రభు వైపుకి వాళ్ళు ఆకర్షించవచ్చు. యోగ్యమైన మంచి నడవడిక అది ఎలాంటిదో అది వర్ణించేది కాదు. అది మీరు ఆమెను సంతోష పెట్టాలంటే మరి మీరు ఏమి చేయగలుగుతారో, ఎంత మేరకు చేయగలుగుతారో అలాగా చేయాలన్నమాట. అక్కడ చెప్పబడిన మాట అది. కాబట్టి అలాగా మనము మనతో కలిసి చదువుకున్న వాళ్ళని కానీ, ఉద్యోగం చేస్తున్న వాళ్ళని కానీ మనము ఎంత మేరకు మన ఇరుగు పొరుగున ఉండే వాళ్ళని కానీ, మనకు తారసపడి మన ఇంట్లో పని చేస్తుంటారు ఒక్కొక్కళ్ళు ఆర్థిక పరిస్థితి ఇబ్బందుల వలన, అలాంటి వాళ్ళని కానీ మనము ఏ విధంగా ప్రభావితం వాళ్ళని చేయగలుగుతున్నాం? యేసుక్రీస్తు లోకరక్షకుడు, మానవ పాప పరిహారకుడు. ఆయన సర్వలోక పాప పరిహారార్థం శిలువలో మరణించి తిరిగి లేచాడు. నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తున్నాడు ఆయన. కాబట్టి ఈ యొక్క ఆత్మ సంబంధమైన సంగతులు వాళ్ళతో పంచుకోవడం ద్వారాగా మనము వాళ్ళని ప్రభువు వైపు వాళ్ళు తిరిగేలాగా మనము ఎంత మేరకు చేయగలుగుతున్నాము అనేది కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతి. కాబట్టి ప్రియులారా, మనము ఆలోచించాలి. మనకి అక్షయ కిరీటము
మనం వ్యక్తిగతంగా మితముగా ఉండడం ద్వారా వస్తుంది. అతిశయ కిరీటము మన యొక్క నశించిపోయే ఆత్మల గురించిన భారము, బాధ్యత, దీన్ని బట్టి మనకు వస్తుంది అన్నమాట అతిశయ కిరీటం. చాలామంది చిన్న చిన్న వయసులోనే కొంతమందిని ప్రభువులోకి నడిపిస్తారు, చదువుకుంటున్నారు. ఇంకా ఒక అమ్మాయి నర్సాపేట దగ్గర ఒక ఊరిలో ఉన్న ఒక అమ్మాయి ఈ మధ్య ఒక దగ్గర కలిసినప్పుడు ఆ అమ్మాయి బీఎస్సీ అయిపోయింది, బాగానే మంచి మార్కులు వచ్చాయి. బ్యాంకు కోచింగ్ తీసుకుంటుంది విజయవాడలో ఉండి. తీసుకుంటూ తనతో ట్రైనింగ్ అవుతున్నారు కదా, అక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు కదా, వాళ్ళకి యేసు ప్రభుని గురించి చెప్పి వాళ్ళని వాళ్ళ ఊరిలో జరిగే కూటాలకు తీసుకురావడం, వాళ్ళకి ప్రభు గురించి చెప్పడం, ఇలాగా చేస్తూ వాళ్ళలో మొత్తానికి క్రైస్తవ్యం పట్ల, క్రీస్తు పట్ల ప్రేమానురాగాలు వాళ్ళలో కలిగేలాగా ఆమె చేయగలుగుతుంది. ఇంకా చాలా చేయలేకపోతున్నాను అని చెప్తున్నాను. నేను అన్నాను, నువ్వు వెళ్ళిన పర్పస్ ఏమిటి, అక్కడ నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే, కోచింగ్కే నేను వెళ్ళానులే అంకులు, బ్యాంక్ కోచింగ్కి వెళ్ళాను. ఇప్పటికి ఎన్ని రాసావు? 2 ఏళ్ళ నుంచి తీసుకుంటున్నాను అంటున్నారు. ఇప్పటికి ఎన్ని రాసావంటే 2-3 రాశాను, రాలేదు అన్నది. సర్లే మరి అది ఎన్ని అలాగ ఉంటుంది. కానీ మొత్తానికి నువ్వు వెళ్ళిన పర్పస్ కూడా గుర్తు చేసుకోమ్మా. మరి తల్లిదండ్రులు, తండ్రి ఒక్కడే టీచరు, తల్లి హౌస్ వైఫ్, మామూలుగా భక్తి గల వాళ్ళు. మరి వాళ్ళని ప్రయాసపడి అక్కడ పంపించారు. ఒక కూతురునేమో ఎంఎస్సి మ్యాథ్స్కి పంపించారు, ఎంఎస్సి మ్యాథ్స్ చదవడానికి. మరి ఆమె ఎక్కడ చదువుతుందో తెలియదు నాకు. ఈ అమ్మాయి పెద్ద అమ్మాయి, ఇద్దరు భక్తిగా ఉంటారు. అయితే ఈ అమ్మాయికి ఆత్మల భారము ఎక్కువ. తన వయసు గల వాళ్ళకి వాక్యం చెప్పడము, వాళ్ళని యేసుప్రభు గురించి చెప్పడం, యేసుప్రభు ప్రేమ గురించి చెప్పడం, ఇలాగా అమ్మాయి రాబోయే రోజుల్లో ఒక దైవ సేవకుడికి భార్య అవుతుందా ఏమిటి అన్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఆ అమ్మాయిల నుండి ఆత్మల భారము, ఆసక్తి. ఇప్పుడే వాళ్ళు మామూలుగా యూత్ మీటింగులు జరిపించడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి ఒక్కొక్కరికి అదొక ఇన్హెరెంట్ గిఫ్ట్ అనుకోవాలో మరి అలా ఆలోచిస్తుంటారన్నమాట ఆ పిల్లలు. కాబట్టి వాళ్ళకి ఒక సంఘం కట్టారు. ఈ మధ్యనే ఇంకో సంఘం కూడా ఏర్పడింది. ఆ ప్రతిష్ఠకి పిలిచారు నన్ను. కాబట్టి ఆ సమయంలో నేను వాళ్ళతో, అమ్మాయితో మాట్లాడడం జరిగిందన్నమాట. కాబట్టి ప్రియులారా, మనం రక్షణ పొందాము, మనం చనిపోతే పరలోక రాజ్యం వెళ్తాము అది అనేది మనం సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తోనే మనం ఉండకుండా, నశించిపోయేవారు ఎందరో ఉన్నారు కదా, కోటానుకోట్ల సంఖ్యల్లో ఉన్నారు నశించిపోయేవాళ్ళు, నరకానికి పోయేవాళ్ళు. బైబిల్ ప్రకారంగా చూస్తే ఈనాడు లోకంలో రకరకాల వ్యక్తులు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ పద్ధతులు చూస్తే అట్లా ఉన్నారు, మనకి తెలుస్తుంది. వీళ్ళు నిశ్చయంగా నరకానికి వెళతారు. ఏదో ఒక భక్తుడు రాశాడు, సిన్నర్స్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ అన్ యాంగ్రీ గాడ్. కోపోద్రిక్తుడైన దేవుని చేతిలో పాపులు పడబోతున్నారు. అలాగే జీవం గల దేవుని చేతిలో పడుట బహు భయంకరము అని ఉంది కదా బైబిల్లో. కాబట్టి అట్లాంటి ఒక పరిస్థితిలో ఈనాడు ప్రపంచం నడుస్తుంది. మనం అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన కాలంలో ఉన్నాం, ఈ లోకపు నటన గతించుచున్న కాలంలో మనం ఉన్నాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనము మన మాటల ద్వారా కానీ, మన యొక్క నడవడిక ద్వారా కానీ, లేక ప్రార్థన ద్వారా కానీ వాళ్ళని ప్రభు దగ్గరికి నడిపించాలి. మన కుటుంబంలోనే ఉన్నారు చాలామంది, మన రక్త సంబంధులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కోసం మనం భారంగా ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. కాబట్టి ప్రార్థన చేద్దాం, సమయోచితంగా ఏదో 1-2 మాటలు వాళ్ళ చెవిని వేస్తే వాళ్ళు ప్రభును తెలుసుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనంలో మీ అందరికీ తెలిసిన మాట అక్కడ కనిపిస్తున్నది. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. సరే,
శోధనలు మనకి వస్తాయి. క్రైస్తవులకి శోధన అనేది అది ఒక సహజమైనటువంటి సంగతి. కాబట్టి అలాంటి శోధన మనకి వచ్చినప్పుడు మనము ఆ శోధనకు నిలవాలి, శోధనలో పడిపోకుండా ఉండాలి. అది శోధనలు వస్తాయి, అందరికి వస్తాయి. శోధన రాని వాళ్ళు ఎవరూ లేరు. అయితే ఎక్కువ మంది పడిపోతారు, తక్కువ మంది నిలుస్తారు, ఆ శోధనకి లొంగకుండా ఉంటారు. 13వ వచనం నుంచి మనం చదివితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనా శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నానని అనకూడదు. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత ఏడవబడి మరులు కొల్పబడిన వాడై శోధింపబడును. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనుగొను. నా ప్రియ సహోదరులారా, మోసపోకుడి అంటున్నాడు. కాబట్టి శోధన అనేది అదొక మోసం. ఆదాము హవ్వలకు లేకపోతే హవ్వకు అపవాది ద్వారా శోధన కలిగింది. ఆ పండు మీరు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా అవుతారు అంటే మరి మోసపోయి హవ్వ. ఒక భక్తుడు చెప్పాడు, వీళ్ళు ఎవరి పోలికలో సృష్టించబడ్డారు? ఆదాము హవ్వలో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదు అన్నాడు. వాళ్ళని దేవుడు తన స్వరూపంలో తన పోలికలో చేసుకున్నాడు. వీళ్ళు ఆ పండు తింటే ఏమవుతారని చెప్తున్నాడు అపవాది? దేవతలు. దేవుడు ఎక్కువ, దేవతలు ఎక్కువ. చూడండి ఎంత చిన్న విషయంలో తప్పిపోయారు. మమ్మల్ని దేవుడు ఆయన స్వరూపంలో చేసుకున్నాడు, మేము ఆయన స్వరూపంలోనే ఉన్నాం, మాకు మళ్ళీ దేవతల స్వరూపం ఎందుకు? అది ఇంకా తక్కువ కదా అనే పాయింట్ రీజనింగ్ ఆమె చేయలేకపోయింది. మనం మనుషులమే అని అనుకుంటున్నారు. మనం మనుషులం కాదు, మనము దేవుని పోలికలో దేవుని స్వరూపంలో చేయబడినటువంటి వాళ్ళం మనం. కాబట్టి దేవతల కంటే ఉన్నతమైన స్థాయిలో మనం ఉన్నాం. ఆ పాయింట్ ఆమె చెప్పలేకపోయింది. అక్కడ చూడండి, గబగబా పండ్లు తీసుకొచ్చుకుంది. పోనీ ఆయన బయటికి వెళ్ళాడు, ఆయన వచ్చిన దాకన్నా కలిసి తింటారుగా. మామూలుగా భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకుంటూ తింటారుగా. మరి ఈరోజు ఆమెకి ఏమైందో, ఆయన రాకుండానే తినేసింది. బహుశా ఆయన వచ్చేసరికి ఆయన్ని ఆశ్చర్యచకితుని చేయాలనుకుందో, దేవత అయిపోయి ఏమో మనకు తెలియదు. ఆయన వచ్చేసరికి ఏమో తినేసి అలాగే ఉంది. ఏమి దేవత అవ్వలేదు, ఏమవ్వలేదు, కళ్ళు తెరవబడ్డాయి. ఆయన వచ్చి చూసి ఏమిటి నువ్వు ఇలాగంటే, మరి ఆయన్ని కూడా తన మాటల చేత ఆమె మరి మార్చేసింది. అంటే ఆయన తినకుండా ఉండలేకపోయాడు. ఇప్పుడు ఏమవుతుంది? ఆదాముని కొడితే, ఆదాము తినకపోతే హవ్వ ఒక్కదే తిన్నది, ఆదాము తినలేదు నా బిడ్డ అని దేవుడు మరి ఇంకొక ఎముకను తీసి ఆయన కోసం సాటి అయిన సహాయంగా చేస్తాడా? ఏం చేసేవాడో మనకు తెలియదు, హవ్వను ఏం చేసేవాడో తెలియదు. సరే, అలా జరిగింది అంతే. ఆమె శాశ్వతంగా తనకు దూరం అయిపోతాం. నా ఎముకల్లో ఎముక, నా మాంసంలో మాంసం, నరునిలోనైతే తీయబడింది నారీ అని ఇంతగా చెప్పుకున్నాడు ఆమె గురించి, కవిత్వం చెప్పాడు. కనుక ఆయన మరి ఆమెను విడనాడకుండా ఉండలేకపోయాడు. హవ్వ మోసపోయేసి తినదు కానీ అవి, కానీ ఆదాము మోసంతో తినలేదు, ఆమె కోసం తిన్నాడు. అది ఏదో ఒక షేక్స్పియర్ డ్రామా ఒకటి ఉంటుంది, ఒథెల్లో అనేక డ్రామా. ఒథెల్లో దాంట్లో అంటారు, వై యూ లవ్డ్ హర్. ఇతనేమో నీగ్రోవాడు, ఒథెల్లో అనేవాడు నీగ్రోవాడేమనుకుంటాడు. మరి ఆమెమో చాలా అందగత్తె, తెల్లగా ఉంటుంది, బంగారు తీగలాగా ఉంటుంది. వై యూ లవ్డ్ హర్ అంటే, ఐ లవ్డ్ హర్ బికాస్ షీ లవ్డ్ మీ. అది ఆయన సింపుల్ క్వశ్చన్. ఆమె నన్ను ప్రేమించింది కాబట్టి నేను ఆమెను ప్రేమించాను, అంతే. కాబట్టి అలాగా ఉంటాయి కొన్నిసార్లు పరిస్థితులు. కాబట్టి ఇక్కడ ఆదాము అదే పరిస్థితి. ఆమె తిన్నది కాబట్టి ఆమెను వదులుకోలేక మరి ఆయన తినేసాడు అన్నమాట. కాబట్టి అలాగా
ఆయన కూడా అవిధేయుడయ్యాడు. ఇప్పుడు హవ్వ అవిధేయురాలు అనే మాట కాదు అక్కడ చెప్పబడింది. ఆదాము అవిధేయుడై తినవద్దన్న పండు తిన్నాడు. అందువలన అదిగో మానవ జాతికి అంతటికీ వచ్చింది. ఆయన హీఈస్ ది హెడ్. మానవ జాతికి ప్రతినిధి ఆదాము, హవ్వ కాదు. కాబట్టి అతడు తిన్నాడు కాబట్టి మనం అందరం తిన్నట్టే లెక్క. మనం తినలేదు కానీ తిన్నట్టే లెక్క. ఎందుకంటే ఆయన తిన్నాడు, ఆయన స్వభావం మనలోకి వచ్చింది. మనందరం అవిధేయులుగానే పరిగణించబడతాము. కాబట్టి ప్రియులారా, మనము శోధనలు వస్తాయి, అయితే దాన్ని మనం సహించాలి, దాన్ని జయించాలి. సహించాలంటే ఒక రకంగా జయించాలి. అసలు మన ప్రభువుకి వచ్చాయి శోధనలు. ఆదాముకు వచ్చిన లాంటి శోధనలే ప్రభువుకి వచ్చాయి, కానీ ప్రభు జయించాడు వాటిని. ఆ తర్వాత దేవదూతలు ఆయనకు పరిచయం చేయడానికి వచ్చారు మన ప్రభు. అలాగే మనం కూడా శోధన జయిస్తే గనక మనకు కూడా దేవదూతల పరిచర్య ఉంటుంది. దురదృష్టవశాత్తు మరి మనలో శోధనలు ఎంతమందికి వస్తున్నాయో, ఎన్నిటిని జయిస్తున్నారో, ఎన్నిటిలో ఓడిపోతున్నారో తెలియదు. బహుశా 100 శోధనలు వస్తే 90 శోధనల్లో ఓడిపోయి 10 శోధనల్లో ఒకవేళ గెలుస్తున్నామేమో తెలియదు. ఎవరి మట్టుకు వాళ్ళే దాన్ని ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను జయిస్తున్నాను, బైబిల్లో ఉంది, జయించు వానికి ఇదిగో ఇచ్చేస్తాను, ఇది ఇస్తాను అని ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. జయ జీవితం కొత్త నిబంధనలో దేవుడు మనకి చెప్తున్నాడు. జయశాలిగా ఉండాలి. నేను లోకాన్ని జయించాను అని ప్రభువు చెప్పాడు. లోకమనగా శరీరాశ, నేత్రాశ, జీవపడం, వాటిని జయించానని చెప్తున్నాడు మన ప్రభు. కాబట్టి మనం కూడా జయించాలి, లోకాన్ని జయించాలి, శరీరాశ, నేత్రాశ, జీవపడంబాన్ని జయించాలి. మనము రక్షణ పొందిన కాలం ఎప్పుడో తెలియదు. నేను నా 19వ ఏట ప్రభుని నమ్ముకున్నాను. ఆ 19 ఏళ్ల లోపులో నేను చేసినటువంటి లోకానుసారమైన చేష్టలు, పనులు నన్ను ప్రభావితం చేసేస్తాను. ప్రభుని నమ్ముకొని కూడా దాదాపు ఒక 52 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. 52, 53 సంవత్సరాలు ప్రభుని నమ్ముకొని. అయినా సరే ఆ 19 ఏళ్ల జీవితంలో లోకంలో ఏమి చూసాము, ఏమి చేశాము, అది మన మీద ప్రభావాన్ని చూపుతూ ఉంటుంది. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా శోధన, చూసారా ప్రభు చెప్పాడు మత్తయి సువార్త 26వ అధ్యాయం అనుకుంటాను. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రార్థన చేయమని చెప్తాడు. చదువు, రెఫరెన్స్ చదవండి. 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చూసారా, శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఈ శోధనలో పడిపోయిన వాళ్ళు మామూలు వాళ్ళు లేరు, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. అది అక్కడ పిటియబుల్ థింగ్. కాబట్టి మనము వాళ్ళందరినీ చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలా, జ్ఞానోదయం పొందాలా తెలియదు. కాబట్టి మనము అలాంటి అనుభవం గుండా ఎందుకు దేవుడు మనను నడిపిస్తాడో, అలాంటి పరిస్థితిని అనుమతిస్తాడో కూడా మనం తెలుసు. బైబిల్లో ఉంది, 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనం అనుకుంటాను. తాను నిలుచుచున్నానని తలంచుకొని వాడు పడకుండా జాగ్రత్తగా, అది పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. నువ్వు పడతావా లేదా అనేది శోధన నీకు వచ్చినప్పుడు, ఆ శోధనను నువ్వు జయించినప్పుడు, అది సెల్ ఫోనే చూడండి మీరు, దాంట్లో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అది చూడకుండా మనం ఉండగలుగుతున్నామా?
అనేది ఒక పెద్ద ప్రశ్న. కాబట్టి చూస్తే చాలు, చేయాలా అనిపిస్తుంది, పదే పదే చూడాలి అనిపిస్తుంది. కాబట్టి అదే అనమాట, మనల్ని చూపు చేత ముందు సైతాను వశం చేసుకుంటాడు, ఆ తర్వాత చేతల చేత వశం చేసుకుంటాడు. కాబట్టి మనము జాగ్రత్త పడాలి. శోధన సహించువాడు ధన్యుడు. నువ్వు శోధనను సహించాలి, నిలబడాలి, ప్రభువుని వేడుకుంటూ ఉండాలి. ప్రభువా, నేను ఇదిగో ఈ విషయంలో బలహీనుడను, శక్తిహీనుడను, నా శక్తి సరిపోవట్లేదు, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభువా, ఈ శోధన జయించడానికి నాకు శక్తి ప్రభువా అని మనము దేవుణ్ణి వేడుకోవాలి. జీవకిరీటం వస్తుంది అన్నమాట. అది మనము శోధనను సహిస్తే గనక, నిలిస్తే గనక, ఓడిపోకుండా ఉంటే గనక, జయిస్తూ ఉంటే గనక దేవుడు మనకి జీవకిరీటం ఇస్తా అన్నాడు. అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, మూడవదిగా జీవకిరీటము కూడా దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. చూసారా, వాడబారని, వాడిపోదు ఆ మహిమ కిరీటం, ఎంతకాలమైనా వాడిపోదు. చూసారా, దేవుడు మనకి పరలోకంలో మన కోసం భద్రపరుస్తున్న స్వాస్థ్యం ఏదైతే ఉందో అది కూడా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది అని ఉంది. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, మన ప్రభువు యేసుక్రీస్తు తండ్రి అనే దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసి అంటూ 5వ వచనము చివరిలో ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నదాన్ని. అక్షయమైన, నిర్మలమైన, వాడబారని స్వాస్థ్యం, వాడిపోనటువంటిది. మరి అలాగే మనకు దేవుడు ఇవ్వబోయే ఆ మహిమ కిరీటము కూడా వాడబారని మహిమ కిరీటం. ఎవరికి ఇది? చూడండి, పేతురు రాస్తున్నాడు, తోటి పెద్దను, క్రీస్తు శ్రమలను గురించిన సాక్షిని, బయలుపరచబడవో మహిమలో పాలివాడనైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను అంటాడు. 3వ వచనంలో మీకు అప్పగింపబడిన వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిలుగా ఉండండి. మందకు మాదిరిలుగా ఉండాలండి. ఎవరు? పెద్దలు. అలాగా ఉంటే కనుక వాడబారని మహిమ కిరీటం. ఏ పెద్ద, ఏ నాయకుడు మందకు మాదిరిగా ఉంటారు. రెండవ వచనంలో బలిమి చేత కాక దేవుని చిత్త ప్రకారం ఇష్టపూర్వకముగాను దుర్లాభాపేక్షతో కాక సిద్ధ మనసుతోనూ మీ మధ్య ఉన్న దేవుని మందను పై విచారణ చేయించు దాన్ని కాయుడి. మీకు అప్పగింపని వారిపైన ప్రభువులైనట్టు ఉండక మందకు మాదిరిలుగా ఉండండి అని ఉంది ఇక్కడ. కాబట్టి మందకు మాదిరిగా ఉండేటటువంటి పెద్దలకు ఈ యొక్క వాడబారని మహిమ కిరీటం. ఇందాక చెప్పినవన్నీ మామూలు సాధారణ విశ్వాసులకి అనుకోండి. అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, అది జీవ కిరీటము, అది మామూలు ప్రతి క్రైస్తవుడికి. అది ఇది మాత్రం పెద్దలకే. వాడబారని మహిమ కిరీటము. పెద్దలు, సంఘాన్ని నడిపిస్తున్న వాళ్ళు, కాస్తున్న వాళ్ళు, నాయకులుగా ఉండేవాళ్ళు, వాళ్ళు పై విచారణ చేస్తూ ఉండేవాళ్ళు. ప్రభువులుగా ఉండకుండా, మన సంఘానికి నేను ప్రభువుని అన్నట్టుగా కాకుండా మందకు మాదిరిగా మనము ఉన్నప్పుడు మనకి వాడబారని మహిమ కిరీటం. నిజంగా ఇలాంటి బాధ్యత దేవుడు మనకి ఇవ్వడం మన ఆధిక్యత. కాబట్టి దాన్ని జాగ్రత్తగా మనము కొనసాగించాలి. ఇంకా 2 తిమోతి 4వ అధ్యాయం 8వ వచనంలో మరో కిరీటం గురించి మనం అక్కడ చూస్తున్నాం. 2 తిమోతి 4:8.
ఏడు నుంచి చదివితే బాగుంటుంది బాబు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ ఈ నీతి కిరీటం. ఎవరికి నీతి కిరీటం? మంచి పోరాటము పోరాడితే, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుంది. అది చూసారా, 3 ముఖ్యమైన విషయాలు. మంచి పోరాటం, ఆత్మకు శరీరానికి మధ్య జరిగేటటువంటి పోరాటం, అపవాదికి మనకు జరిగే పోరాటం. కాబట్టి ఇలాంటి పోరాటంలో మంచి పోరాటం పోరాడాను అంటున్నాడు. నా పరుగు కడముట్టించాను అంటే ఆయన విశ్వాస యాత్ర, ఆయన చివరిలో చెప్తున్న మాటలు అన్నమాట ఇవి. ఈ 2 తిమోతి 4వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్పిన మాటలు ముఖ్యంగా. నా పరుగు కడముట్టించాను. చూసారా, ఒక్కొక్కళ్ళు అలా ఉంటారు, పరుగు కడముట్టించాను అని చెప్పగలుగుతారు, గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారు. ఆయన నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి అని చెప్పగలిగాడు ఆయన. చూసారా ఎంత గొప్ప సాక్ష్యం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి అంటారు. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్నాడు, మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను, విశ్వాసం కాపాడు. చూసారు, ఒక్కొక్కళ్ళు రిటైర్ అయ్యేటప్పుడు చెప్తారు, రిటైర్మెంట్ పదవి విరమణ శుభాకాంక్షలు చెప్పేటప్పుడు చెప్తారు, తను నేను నా సర్వీస్ అంతటిలో ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాలేదంట. ఒక్కరోజు కూడా నేను ఆలస్యంగా రాలేదు. టైం అంటే టైం ప్రకారం చివరిదాకా ఉండి వెళ్ళాను. నేను ఆఖరి గంట కొట్టే వరకు ఉండి వెళ్ళాను. అలాంటి వాళ్ళు ఉంటారు కదండి, టీచింగ్ కమ్యూనిటీలో ఉంటారు ముఖ్యంగా. కాబట్టి మనము అలాగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఉంటారు. పౌలు అలాంటి ఒక ఎగ్జాంపులరీ క్యాండిడేట్. కాబట్టి ఆయన అనుభవాలు మనం చూస్తే 2 కొరింథీ 11వ అధ్యాయంలోనే కదా, ఆయన ఎలాగా శ్రమ పడ్డాడు, నదుల వలన ఆపద, సముద్రం వలన ఆపద, ఇలాగ చాలా ఉన్నాయి ఆయన అనుభవాలు. వాటిలో ఒక్కటి కూడా మనకి లేదు అసలు. ఆయన చెప్పిన లిస్టులో ఒక్క అనుభవం కూడా మనకు లేదు. మరి అప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చాడు. కాబట్టి నీతి కిరీటం ఉంచబడింది నాకు అంటున్నాడు. నీతి కిరీటం నాకే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. అంటే ప్రత్యక్షతను ప్రభు రాకడ వస్తాడు అని అపేక్షించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఈ నీతి కిరీటం ఉంది. ప్రభు ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురు చూసేవాళ్ళు మంచి పోరాటం పరుగు కడముట్టించాలి, విశ్వాసము ఆయన ప్రత్యక్షను అపేక్షించేవారు. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనములో, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా. చూసారా ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక 2వ వచనం చదువుతున్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము గనక ఆయన పోలి ఉందుమని ఎరుగుదుము అని చెబుతూ, ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన పోలి ఉంటామని ఈ నిరీక్షణ పెట్టుకున్న వాళ్ళు ఎలా ఉండాలి? ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకోవాలి. అదన్న. కాబట్టి ఆయన ప్రత్యక్షతను అపేక్షించేవాళ్ళు మంచి పోరాటం పోరాడాలి, పరుగు కడముట్టించాలి, విశ్వాసం కాపాడుకోవాలి. చాలాసార్లు చాలామంది మంచి పోరాటం పోరాడారు, పరుగు కడముట్టించారు, విశ్వాసం లేదు, విశ్వాసం కోల్పోయారు. చూసారా, అలా కూడా ఉంటుందా? ఒక్కొక్కళ్ళు అలాగైపోతారు. రిటైర్డ్ అయ్యేసరికి, వృద్ధాప్యం వచ్చేసరికి అలాగా కూడా అయిపోతారా అంటే ఉన్నాయి, కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. కాబట్టి అట్లు కాకుండుగాక, నిజమైన దేవుని బిడ్డల విషయంలో అలా కాకుండుగాక.
కాబట్టి మనం పౌలులాగా అలాగా చెప్పగలగాలి. అయితే మరి మనము ఇవన్నీ చేయడానికి మనకు స్ఫూర్తి ఎవరు? చూడండి, మార్క్స్ వార్త 15వ అధ్యాయము, మార్క్స్ వార్త 15వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుతాను. అంతటా సైనికులు ఆయనను ప్రేతోర్యమును అధికార మందిరము లోపలికి తీసుకుని పోయి సైనికులను అందరినీ సమకూర్చుకున్న తర్వాత ఆయనకు ఓదారంగు వస్త్రము తొడిగించి ముండ్ల కిరీటమును ఆయన తల మీద పెట్టి యూదుల రాజా నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి. మరియు రెల్లుతో ఆయన తల మీద కొట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, మోకాళ్ళుని ఆయనకు నమస్కారం చేశారు. వారు ఆయన అపహసించిన తర్వాత ఆయన మీద ఓదారంగు వస్త్రం తీసివేసి ఆయన బట్టలు ఆయనకు తొడిగించి ఆయన సిలువేటుకు తీసుకుపోయారు. అది ప్రభువుని ఎగతాళి చేసిన ఒక సందర్భం. యూదుల రాజు అని చెప్పుకుంటున్నాడు కదా ఆయన. నువ్వు యూదుల రాజు కదా, మరి నీ కిరీటం ఉండద్దు కదా, ఉండాలి కదా అని అదట. ఆ కిరీటము చౌదరి పురుషోత్తం గారు రాసినటువంటి ఒక కీర్తన, అది నాయన్న రాగదే అని ఒక పాట వస్తుంది, యూట్యూబ్లో వస్తుంది, చదవండి, చాలా బాగుంటుంది. ఇంత ముళ్ళు అంటారు, అలాంటి ముళ్ళతో అల్లిన కిరీటం తల మీద అందంగా అలా ఉంచడం కాదట, అలా తల మీద గుచ్చి ట్విస్ట్ చేస్తారట. ఆ కిరీటాన్ని ఇట్టి ట్విస్ట్ చేస్తారట, అంటే కొంచెం లోతుగా వేయటట్టుగా. అలాగా లోతుగా ముళ్ళు వెళ్ళడం వల్లనే ఆయన రక్తమంతా, ఆయన ముఖమంతా రక్తసిక్తం అయిపోయింది. ఆ ముళ్ళ కిరీటాన్ని పెట్టి వాళ్ళు అట్టా చేశారు. ఇక్కడే ఉంది, మత్తయిలో లేదు, మళ్ళీ లోకాలో ఉందో చూడలేదు, ఇక్కడ వచ్చేసరికి ఇంకా ఆగిపోయాను నేను. చూసారా, ముళ్ళ కిరీటాన్ని ఆయన ధరించాడు మన కొరకు. చేతుల్లో చీలలు, కాళ్ళలో చీలలు, పక్కలో బల్యము అని చెప్తున్నాం. ఈ ముళ్ళ కిరీటం సంగతి అది ఏం చేశారు, ఎట్లా చేశారంటే ట్విస్ట్ చేశారట. ముళ్ళ కిరీటాన్ని అలాగా ఈ ప్రాంతంలో అలా గట్టిగా గుచ్చి ట్విస్టింగ్ అన్నమాట. ట్విస్టింగ్ అంటే ఎంత నొప్పి కలుగుతుంది ఆ ప్రాంతంలో, ఆ భాగంలో, ఒకసారి ఆలోచించండి. అవన్నీ ఆ ప్రభు సహించాడు. ఒక మాట మాట్లాడలేదు. బొచ్చు కత్తిరించి వానేట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్టుగా ఆయన మౌనముగా ఉన్నాడంతే, మాట్లాడలేదు, నోరు తెరవలేదు. అది మన ప్రభు మనకి సిలువలో చూపించిన మాదిరి. కాబట్టి ఆయన మాదిరి ముళ్ళ కిరీటం పెట్టుకొని ఆయన భరించాడు, సహించాడు. కాబట్టి ప్రియులారా, మనము కూడా ఆ ప్రభు యొక్క మాదిరిని అనుసరించి అక్షయ కిరీటము, అతిశయ కిరీటము, జీవ కిరీటము, మహిమ కిరీటము, ఆ తర్వాత నీతి కిరీటము, ఇది ముళ్ళ కిరీటం. ప్రభు మన కొరకు ధరించిన ముళ్ళ కిరీటం. ఏదో ఉన్నట్టు ఉంది, జ్ఞాపకం రాలేదు నాకు, మర్చిపోయానేం తెలియదు. అది బహుశా మీకు గుర్తుంటే యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇవో ఇన్ని కిరీటాలు మన కొరకు ఉన్నాయి. పరలోక రాజ్యం మాత్రమే కాదు, కిరీటాలు ఉన్నాయి. 6 కిరీటాలు, 5 కిరీటాలు ఉన్నాయి. 6వ కిరీటం ప్రభు పొందింది అనుకోండి, 5 కిరీటాలు ఉన్నాయి మన కొరకు. మరి ఆ కిరీటం అంటే అదొక అతిశయానికి, ఒక వ్యక్తి ఒక రంగంలో సాధించిన ప్రగతికి బహుమానంగా ఇచ్చేటటువంటిది, పరలోకంలో మనం పెట్టుకోగలిగినటువంటి. ప్రార్థన చేద్దాం.